ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉన్నటువంటి దుర్గం చెరువు ప్రస్తుతం పూర్తిగా దుర్గంధంగా మారింది. పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నటువంటి దుర్గం చెరువు ప్రస్తుతం ఈ చెరువు అంతా కూడా గుర్రపు డెక్కతోటి నిండిపోయింది. ఈవెన్ టూరిజం డిపార్ట్మెంట్ ఓపెన్ చేసిన ఈ బోటింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి కూడా ప్రస్తుతం పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి వచ్చే పబ్లిక్ తో పాటు మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న దోమలతోటి సావాసం చేయాల్సి వస్తుంది. ఐటీ ఏరియాలో ఆహ్లాదకరమైన స్పాట్ గా నిలిచిన దుర్గం చెరువు ఇప్పుడు దుర్గంధం వెదజల్లుతోంది. చుట్టూ ఎత్తైన బిల్డింగ్లతో సేద తీరేందుకు మంచి ప్లేస్ గా ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాల వారు దుర్గం చెరువును ఓ బెస్ట్ వాకింగ్ స్పాట్ గా యూజ్ చేస్తున్నారు. అయితే చెరువు క్లీనింగ్ పై జీహెచ్ఎంసీ పట్టించుకోకపోవడంతో కళావిహీనంగా మారుతోంది. చెరువులో చాలా గుర్రపు డెక్కలు అయినాయి. దీనివల్ల ప్రజలకు అనారోగ్యము, దోమల బెడద బాగున్నది. అధికారులు తక్షణమే దీని మీద చర్యలు తీసుకుని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ చిన్నపిల్లలు మరియు వృద్ధులకు అందరికీ ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి దోమల వల్ల. మాదాపూర్ దుర్గం చెరువు, అపిస్పేట చెరువు, అలాగే మా శేరిలింగంపల్లి ఉన్న చెరువులలో ఈ ఏరియాలో ఎక్కువ గుర్రపు డెక్కలు ఉన్నాయి. దీని మీద అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మా కోరిక. ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్, అధికారులు, ప్రభుత్వ నాయకులది ఉంటుంది, స్థానిక నాయకులది ఉంటుంది. కాబట్టి దీని మీద జాగ్రత్తగా తొందరగా చర్యలు తీసుకుంటే మంచిది. రిలాక్స్ కోసం మంచి స్పాట్ గా ఉన్న దుర్గం చెరువు ప్రస్తుతం గుర్రపు డెక్కతో నిండిపోయింది. మొదట్లోనే తొలగించకుండా అలసత్వం వహించడంతో చెరువు మొత్తం విస్తరించింది. గుర్రపు డెక్కతో పాటు దోమలు విపరీతంగా పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దోమలతో డెంగ్యూ, మలేరియా వ్యాధులు బారిన పడే ఛాన్స్ ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చెరువు దుర్గం చెరువు. దుర్గం చెరువు ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితోటి, మంచినీటితోటి కలకల్లాడేది. ఇటీవల ఈ కమర్షియల్ బిల్డింగ్లు వచ్చిన తర్వాత మొత్తం కలుషితమైంది. ఎస్టీపీలు ఉన్నా కూడా ఈ కంపెనీస్, ఐటీ కంపెనీస్ కానీ ఇతర కమర్షియల్ కంపెనీస్ కానీ డైరెక్ట్ డ్రైనేజీ వాటర్ వదులుతున్నారు. అధికారులు వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎస్టీపీ ద్వారా నీళ్ళు వచ్చేటట్టు చేసుకోవాలి. అట్లాగే గుర్రపు డెక్క కూడా ప్రతి సంవత్సరము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుర్రపు డెక్క తీస్తున్నాం అంటారు. ఇది ఎప్పుడు నిత్యనూతనంగా జరుగుతూనే ఉంటుంది. గుర్రపు డెక్కకు అధికారులకు ఏదైనా అవినాభావ సంబంధం ఉందా? ఇది ప్రతిసారి తీస్తూనే ఉంటారు. కాబట్టి ప్రజల సొమ్ముకి ఆన్సరబుల్ ఉండాలి, జవాబుదారీతనం చూపించాలి. హైడ్రా ఇటీవల చెరువుల పరిరక్షణ కోసం ముందుకొస్తుంది కాబట్టి హైడ్రా దీన్ని టేకప్ చేసి ఈ చుట్టుపక్కల బిల్డింగ్ల నుంచి వచ్చే డ్రైనేజ్ రాకుండా చేయాలి. అట్లాగే ఎంక్రోచ్మెంట్లు అంతా క్లియర్ చేసి గుర్రపు డెక్క కనుక మొత్తం పూర్తి స్థాయిలో తొలగించి పర్మనెంట్ గా తొలగించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. గుర్రపు డెక్క కారణంగా దుర్గం చెరువులో బోటింగ్ కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. దీంతో దుర్గం చెరువును సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. పెడ్లింగ్ బోట్స్, పార్టీ బోట్స్, స్పీడ్ బోట్స్ అందుబాటులో ఉండగా ప్రస్తుతం అవన్నీ నిలిచిపోయాయి. చెరువు చుట్టూ ఉన్న చిరు వ్యాపారాలపై ఎఫెక్ట్ పడుతోంది. దుర్గం చెరువులో వాసనకు ప్రధాన కారణం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మురుగునీరు చెరువులో కలవడమేనని స్థానికులు చెబుతున్నారు.